హాయ్ అండి. ఈరోజు వీడియోలో పప్పు ఆకుకూర తయారీ విధానం ఎలా అని చూద్దామండి. ఇదైతే పెద్ద రెసిపీ కాకపోయినా నాకైతే ఆకుకూరలంటే అసలు ఇష్టం ఉండదనమాట. నేను ఒకసారి ఇక్కడ తమిళ ఫ్రెండ్ ఇంట్లో తిన్నప్పుడు బాగా నచ్చింది. అప్పటినుంచి ఇలాగే చేస్తున్నాను. ఇంకా దీనికోసం అయితే మీరు ఎటువంటి ఆకుకూరనే తీసుకోవచ్చండి. ఈరోజైతే నేను చిర్రాకు అయితే తీసుకున్నాను. దీన్ని సిరికీర అని కూడా అంటారనమాట. తోటకూరలా ఉంటుంది. ప్రెషర్ కుక్కర్లో చిన్న గ్లాసుడి పెసరపప్పు వేస్తున్నానండి. కట్ చేసి ఉంచిన ఆకుకూర వేసాను. ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, టమాటో, పచ్చిమిర్చి, పసుపు, కారం వేసి ఒక 2 విజిల్స్ రానివ్వండి. పెసరపప్పే కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. పెసరపప్పుకు బదులుగా మీరు కందిపప్పు వేసినట్లయితే కనుక కొంచెంగా చింతపండు వేసుకోండి. ఇంక ఈరోజు నేను ఈ పప్పు తయారు చేస్తున్న ప్రెషర్ కుక్కర్ వచ్చేసి ద ఇండస్ట్రియల్ అనే వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి. ఇది 3 లీటర్స్ కెపాసిటీ ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ 3 ప్లే ప్రెషర్ కుక్కర్ అనమాట. దీంట్లో వచ్చేసి 2 సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయండి. 3 లీటర్స్ ఒకటి, 5 లీటర్స్ ఒకటి. దీని లింక్ కావాలనుకుంటే కనుక లింక్ అని కమెంట్ చేయండి. ద ఇండస్ వ్యాలీలో మీరు ఏ ప్రోడక్ట్లు తీసుకున్నా కృపాట్ వల్ల అని చెప్పేసి నా కూపెన్ కోడ్ ఉపయోగించారంటే కనుక వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్తో పాటు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ ప్రతి కుక్వేర్ పైన ఉంటుందండి. ఇంక ఇక్కడ చూసారంటే పప్పు ఉడికిన తర్వాత బాగా మెదిపోయాను అనమాట. తగినంత ఉప్పు వేసి ఒక పక్కన ఒక 2 నిమిషాలు ఉడకబెడుతున్నాను. ఇలా చేసినప్పుడు ఏంటంటే పచ్చివాసన పోతుంది. ఇంకొక పక్కన అయితే తడక ప్యాన్ పెట్టి పోపు దినుసులు వేసి పోపు బాగా వేగిన తర్వాత నేరుగా పప్పులో వేసేసానండి. మీకు ఇష్టమైతే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి.